కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం పరిధిలోని కేదార్లంక, కపిలేశ్వపురం మండలం తాతపూడి అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. గౌతమి గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో పర్యావరణానికి ముప్పుండడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. కపిలేశ్వరం మండలం తాతపూడి గ్రామ పరిధిలో వన్యప్రాణులు సంచరించే సున్నిత ప్రాంతంలో గత 20 రోజులుగా భారీ స్థాయిలో మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. రోజుకు వందలాది ట్రాక్టర్లు, లారీల ద్వారా మట్టిని తరలిస్తూ ఇటుక బట్టీలకు సుమారు లారీ మట్టిని 15,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు 1,00,000 మెట్రిక్ టన్నులకు పైగా మట్టి అక్రమంగా తరలించినట్లు తెలుస్తుంది. నది మధ్యలో ఉన్న పర్యావరణ చింతల ప్రాంతాన్ని గుల్ల చేస్తూ మట్టి మాఫియా యథేచ్ఛగా వ్యాపారం కొనసాగిస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ తవ్వకాల కారణంగా నదీ తీర ప్రాంతాల సహజ సమతుల్యత దెబ్బతింటుందని, వన్యప్రాణుల సంచారానికి తీవ్ర అంతరాయం కలుగుతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రింబవళ్లు భారీ యంత్రాలతో తవ్వకాలు సాగుతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మట్టిని ఇష్టానుసారంగా తవ్వడం వల్ల ఏటా కోట్లాది రూపాయలు విలువైన లంక భూములు గోదావరి నదిలో కలిసిపోతున్నాయి. ఇది నదీ ప్రవాహ దిశను మార్చి తీర ప్రాంత గ్రామాలకు ముప్పుగా మారుతుంది. స్థానిక రైతులు, లంక గ్రామాల ప్రజలు తమ ఉపాధిని దెబ్బతీస్తున్న ఈ అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా కొనసాగితే భవిష్యత్తులో లంక భూములు కనుమరుగవుతాయని, యాటా వరదల భూములకు కోతకు గురవుతాయని, రక్షణగా నిలబడుతున్న మట్టి దిబ్బలను మట్టి మాఫియాదారులు చేస్తున్న విధ్వంసాన్ని పంట పొలాలు నాశనం అవుతాయని రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. నీటిపారుదల, రెవెన్యూ గనులు, పోలీస్ శాఖల చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.